ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు దీవెనలు పలుకుట. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను, నాయనలారా దగ్గరకు రండు, ముందు ముందు మీకేమి జరుగునో చెప్పెదను. యాకోబు కుమారులారా, నా చుట్టూను చేరి సావధానముగా వినుడు. ఇశ్రాయేలైన ఈ తండ్రి మాటలు వినుడు. రూబేను, నీవు నా పెద్ద బిడ్డవు, నా బలము నీవే, నా ఓజస్సునకు ప్రథమ ఫలమును నీవే. బల గర్భములచే అతిశయించు వాడవు నీవే. జల ప్రవాహము వలె నీవు పరవళ్ళు త్రొక్కుదువు, అయినను నీవు అతిశయిల్లలేవు. నీవు తండ్రి మంచము మీదికి ఎక్కి సవతి తల్లిని కూడితివి, నా శయ్యను మైలపరచి నన్ను ధిక్కరించితివి. షిమ్యోను, లేవి సోదరులు, వారు తమ ఆయుధములను హింసకు వాడిరి. నేను వారి పన్నాగములను అంగీకరింపను, నేను వారి మంత్రాలోచనలలో పాల్గొనను. వారు కోపావేశముతో మనుషులను చంపిరి, వారు క్రోధముతో ఎద్దుల కాలిగిట్టలు తెగగొట్టిరి. దారుణమైన వారి ఆగ్రహము నిందాపూరితము, ఉగ్రమైన వారి కోపము శాపార్హము. వారిని యాకోబు దేశములో చిందరవందర చేసెదను, వారిని ఇశ్రాయేలు భూమిలో చెల్లాంచెదరు చేసెదను. యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు సాగిలబడుదురు. యూదా, నీవు సింహపు పిల్లవు, వేటాడి విడిదికి తిరిగి వచ్చెదవు. నీవు సింహము వలె పొంచి నేలపై పరుండెదవు. ఆడు సింహమును నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు? హక్కుగల రాజు వచ్చు వరకు, సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపోదు, రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. యూదా ద్రాక్షలతకు గాడిద పిల్లను కట్టివేయును, మంచి తీగకే దానిని కట్టివేయును. అతడు ద్రాక్ష రసములో తన వస్త్రములు శుభ్రము చేసుకొనును. ద్రాక్ష రసముచే యూదా కన్నులు చేగురించును, పాలు త్రాగుటచే అతని పండ్లు తెల్లనగును. సెబూలూను సముద్ర తీరమున నివసించును, అతని నివాసము నౌకలకు నిలయమగును. అతని రాజ్యమునకు సీదోను పొలిమేర అగును. ఇస్సాకారు మందపట్టుల నడుమ పరుండు బలిష్ట గార్ధబము వంటివాడు. అతడు విశ్రాంతి పొందుట మేలని తలంచెను, కాను వసించు భూమి మంచిదని ఎంచెను. కావున అతడు మూపు వంచి బరువులు మోసెను, బానిసయై వెట్టి చాకిరి చేసెను. ఇశ్రాయేలు గోత్రముల వారి వలె తాను కూడా ధర్మాధికారి అయి తీర్పులు చేయును. దాను త్రోవలోని పాము వంటివాడు, అతడు దారిలోని విషసర్పము వంటివాడు. అతడు గుర్రపు మడములు పరచును, అంతట రౌతు నేలగూలును. ప్రభు, నేను నీ రక్షణము కొరకు ఎదురు తెల్లులు చూచుచున్నాను. దోపిడి మూకలు గాదును దోచుకుందురు. అతడు వెనుక తట్టు నుండి వారిపై పడి ఎదురు దెబ్బతీయును. ఆషేరు భూములలో మంచి పంటలు పండును. అతడు గడప త్రొక్కిన వారికి రాజభోజనము పెట్టును. మంచి పిల్లలను ఈనుచు స్వేచ్ఛగా తిరుగు లేడి వంటి వాడు నఫ్తాలి. యోసేపు జలాధారము చెంత ఉన్న ఫలవృక్షము వంటివాడు, దాని కొమ్మలు గోడలు దాటి ప్రాపును. విలుకాండ్రు యోసేపుపై దాడి చేయుదురు, బాణములు వేసి అతనిని హింసింతురు. అయినను సర్వశక్తిమంతుడగు యాకోబు దేవుని వలన, ఇశ్రాయేలు కాపరి షిల అను దేవుని వలన, నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించు బలసంపన్నుడైన దేవుని వలన వారి విల్లులు తుత్తునీయలగును, వారి బాహుబలము నిస్సారమగును. నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడును, సర్వశక్తి మంతుడు నిన్ను దీవించును. మింటి నుండి పడు వానల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, శాశ్వతములు సుస్థిరములనైన పర్వతముల దీవెనలు యోసేపు నొసటన అలంకరించునుగాక. సోదరుల కంటే ఎక్కువగా దేవునికి అంకితమైన యోసేపు శిరస్సు నధిష్ఠించునుగాక. బెన్యామీను ఆకలి కొన్న తోడేలు,
అతడు ఉదయము తన ఎరను పట్టుకొని మృంగును, సాయంకాలము వేటాడి తెచ్చిన మృగమును భుజించును. వీరందరూ ఇశ్రాయేలు 12 గోత్రముల వారు. యాకోబు వారిని ఒక్కొక్కరిని వరుసగా దీవించి చెప్పిన మేలు పలుకులివి. యాకోబు తుది గడియలు. అతడు వారికి చివరి మాటగా ఇట్లు చెప్పెను: నేను కొంతకాలమునకు చనిపోయేదను. హిత్తీయుడు ఎఫ్రోను భూమిలో ఉన్న గుహయందు నా తాత ముత్తాతల సరసన నన్నును పాతిపెట్టుడు. ఆ గుహ మమ్రేకు తూర్పుగా ఉన్న మక్ఫేల పొలమునందున్నది. ఆ పొలమును శ్మశానముగా వాడుకొనుటకు అబ్రహాము హిత్తీయుడు ఎఫ్రోను వద్ద కొనెను. అబ్రహామును భార్య సారాతో పాటు అక్కడనే పాతిపెట్టిరి. అక్కడనే ఈసాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను కూడా పాతిపెట్టి తిని. అబ్రహాము ఆ పొలమును గుహను హిత్తీయుల నుండి కొనెను. కొడుకులకు చివరి మాట చెప్పి యాకోబు కాళ్ళు మంచము మీదికి లాగుకొనెను. అతడు చివరి ఊపిరి విడిచి తన పితరులను కలుసుకొనెను. 50వ అధ్యాయము. యాకోబును పాతిపెట్టుట. యోసేపు తండ్రి ముఖము మీద వ్రాలి అతనిని ముద్దు పెట్టుకొని రోధించెను. శవమును సుగంధి ద్రవ్యములతో చేర్పుడని అతడు తన కొలువును ఉన్న వైద్యులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. 40 దినములు పూర్తి అయ్యెను. ఆ 40 దినములలో వైద్యులు సుగంధి ద్రవ్యములతో శవమును భద్రపరచిరి. ఐగుప్తు దేశీయులు 70 రోజుల పాటు యాకోబు కొరకు అంగలార్చిరి. దుఃఖ దినములు ముగిసిన తరువాత యోసేపు ఫరోరాజు కుటుంబము వారి కడకు వెళ్ళి, మీకు నా మీద దయగలదేని నా మాటగా ఫరోరాజుతో ఇట్లు మనవి చెయ్యుడు: నేను చనిపోవుచున్నాను. కనాను దేశములో నాకై నేను సిద్ధము చేసుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టుము అని చెప్పి మా తండ్రి నా చేత ప్రమాణము చేయించుకొనెను. సెలవైనచో అక్కడికి వెళ్ళి తండ్రిని పాతిపెట్టి తిరిగి వత్తునని ఏలిన వారితో చెప్పుడు అనెను. ప్రమాణం చేసిన విధముగా వెళ్ళి తండ్రిని పాతిపెట్టుము అని ఫరోరాజు సెలవిచ్చెను. యోసేపు తండ్రిని సమాధి చేయుటకు వెళ్ళెను. ఫరో సేవకులు, రాజు ఇంటి పెద్దలు, ఐగుప్తు దేశపు పెద్దలు, యోసేపు ఇంటివారు, అతని సోదరుల కుటుంబము వారు, తండ్రి కుటుంబము వారు వీరందరూ యోసేపు వెంట వెళ్ళిరి. అతని సోదరులు తమ పిల్లలను, ఆలమందలను, గొర్రెల గుంపులను మాత్రము గోషేను మండలములో విడిచి వెళ్ళిరి. రథముల వారు, రౌతులు అతనిని అనుసరించిరి. వీరందరూ కూడి మహాజన సమూహమైరి. యోర్దాను నదికి ఆవలి ప్రక్కనున్న ఆటద్ కల్లము వద్దకు వచ్చినప్పుడు వారు గుండె బ్రద్దలగునట్లు ఏడ్చిరి. ఆటద్ కల్లము దగ్గర వీరందరూ అంగలాచుచుండగా అక్కడికి సమీపమున నివసించుచున్న కనానీయులు చూచిరి. ఐగుప్తు దేశీయులు ఎంతెక్కువగా ఏడ్చుచున్నారు అని తమలో తాము అనుకొనిరి. అందుచేత వారు యోర్దాను నది ప్రక్కనున్న ఆ చోటికి ఆబెల్మిస్రాయిము, ఐగుప్తు దేశ మైదానము, ఐగుప్తు దేశీయుల విలాపము అను పేరు పెట్టిరి. ఈ విధముగా యాకోబు చెప్పినట్లే అతని కుమారులు చేసిరి. వారు అతనిని కనాను దేశమునకు కొనిపోయిరి. మక్ఫేలా పొలము మీద ఉన్న గుహలో అతనిని పాతిపెట్టిరి. శ్మశానముగా వాడుకొనుటకై అబ్రహాము ఆ పొలమును హిత్తీయుడు ఎఫ్రోను వద్ద కొనెను. అది మమ్రేకు తూర్పున ఉన్నది. తండ్రిని ఖననము చేసిన తరువాత యోసేపు సోదరులతో అనుచరులతో తిరిగి ఐగుప్తు చేరెను. యోసేపు చివరి రోజులు. తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి, యోసేపు మన మీద పగబట్టి మనము చేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును అని తమలో తాము అనుకొనిరి. అందుచేత వారు యోసేపునకిట్లు వర్తమానమంపిరి: మరణింపక ముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశం వినిపింపుడని మమ్ము కోరెను. నీ సోదరులు నీకు కీడు చేసిరి. వారి దోషములను, అపరాధములను మన్నింపుమని కోరుచున్నాను. అందుచేత మేము మా తప్పులు క్షమింపుమని వేడుకొనుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవునే కొలుచుచున్న దాసుల మనవి ఇది. వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను. అంతటతని సోదరులు
తమంతట తాము వెళ్ళి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ బానిసలము అనిరి. కాని యోసేపు వారితో, భయపడకుడు, నేను దేవుడు నా ఏమి, మీరు నాకు కీడు తలపెక్కితిరి, కాని దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడిట్లు చేసెను. మీరేమీయు భయపడవలదు, నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును అనెను. ఇట్లనుచు యోసేపు ప్రీతిపూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను. తండ్రి కుటుంబము వారితో పాటు యోసేపు ఐగుప్తు దేశములో నివసించెను. అతడు 110 ఏండ్లు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము పిల్లలను 3వ తరము వరకు చూసెను. మనస్సే కుమారుడగు మహీరు బిడ్డలను కూడా ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అతడు సోదరులతో, నేను మరణింపనుంటిని, దేవుడు మిమ్ము తప్పక ఆదుకొనును. ఆయన అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకి మిమ్ము కొనిపోవును అనెను. దేవుడు మిమ్ము ఆదుకొనినప్పుడు ఈ దేశము నుండి నా అస్థికలను మీ వెంట కొనిపోవుడు అని యోసేపు యాకోబు కుమారులచే ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110వ ఏట చనిపోయెను. సుగంధి ద్రవ్యములతో చేర్చిన అతని మృతదేహమును అతని సోదరులు ఐగుప్తు దేశమున ఒక శవపేటిక యందు ఉంచిరి. యోబు గ్రంథము 41వ అధ్యాయము. మొసలిని నీవు గాలముతో పట్టగలవా? దాని నాలుకను త్రాటితో కట్టగలవా? దాని ముక్కు రంధ్రములలో త్రాటిని దూర్చగలవా? దాని దౌడలకు కొక్కెము వేయగలవా? మకరము తన్ను విడిపింపుమని నిన్ను బతిమాలునా? తన మీద దయచూపుమని నిన్ను వేడుకొనునా? అది నీతో ఒప్పందము చేసుకొని జీవితాంతము నీకు సేవ చేయుటకు అంగీకరించునా? దానిని నీవు పెంపుడు పక్షిని వలె బంధింపగలవా? నీ పనికత్తెలు దానితో ఆటలాడుకోగలరా? బెస్తలు దానిని బేరమాడి కొందురా? వ్యాపారులు దానిని ముక్కముక్కలుగా కోసి అమ్ముదురా? నీవు దాని చర్మమును ఈటెతో గురచగలవా? దాని తలను శూలముతో పొడవగలవా? నీవు ఒకసారి దానిని చేతితో తాకితివా, మరలా దాని మీద వ్రేలు పెట్టవు. అది నీతో సలుపు పోరును, ఏనాటికి నీ మరువవు. మకరమును కంటితో చూచినవాడు గుండెలవసి నేల కొరగును. దానిని రెచ్చగొట్టితిమా, అది ఉగ్ర స్వరూపము దాల్చును. దానిని ఎదురించుటకెవడును సాహసింపడు. దానితో పోరునకు తలపడి ప్రాణములు దక్కించుకొనువాడు ఈ విశాల ప్రపంచమున ఒక్కడునూ లేడు. మకరము అవయవములను వర్ణింతును, అనన్యమైన దాని బలమును నీకు విశదము చేయుదును. దాని చర్మమును చీల్చువాడెవడునూ లేడు. దాని కవచమున తూట్లు పొడవగలవాడెవడునూ లేడు. మకరము ముఖద్వారమును తెరవగలవాడెవడు? దాని దంతాల వరుసలో భయము నాట్యమాడుచుండును. దాని వీపు ఒకదానితోనొకటి పేర్చిన డాళ్ల వరుసల వలె నుండి పాషాణమట్లు గట్టిగా నుండును. ఆ వరుసలు ఒకదానికొకటి దగ్గరగా అతుకుకొని ఉండును. వాని మధ్య గాలి కూడా దూరజాలదు. ఆ వరుసలు ఒకదానితోనొకటి కలిసి ఉండును. వానిని విడదీయను ఎవరి తరమును కాదు. అది తుమ్మినప్పుడు ప్రకాశము వెలువడును. దాని నేత్రములు ఉదయభానుని వలె తేజరిల్లును. దాని నోటి నుండి జ్వాలలు వెలువడును. అగ్ని కణములు పైకెగయును. నిప్పుల మీద కాగు డేగిస నుండి వలె దాని ముక్కు రంధ్రముల నుండి పొగలు వెలువడును. దాని ఉచ్ఛ్వాసములు అగ్ని నెగజిమ్మును. దాని నోటి నుండి మంటలు బయల్వెడలును. మొసలి మెడ మహాబలముగా ఉండును. దాని గమనమును చూచిన వారెల్లా భయభ్రాంతులగుదురు. దాని చర్మమున మెత్తని భాగముండదు. అంతయును ఇనుము వలె గట్టిగా నుండును. దాని గుండె రాయి వలె కర్కశముగా నుండును. తిరుగటి రాయి వలె కఠినముగా ఉండును. అది లేచి నిలుచుండినప్పుడు బలాఢ్యులే భయపడి వెనుకకు మల్లుదురు. కత్తులు దానిని గాయపరచలేవు. ఈటెలు, బల్లెములు, బాణములు దానిని బాధింపలేవు. అది ఇనుమును తృణప్రాయముగా, ఇత్తడిని పుచ్చిన కొయ్యవలను గణించును. అది బాణమునకు జడసి పరుగెత్తదు. రాళ్ళు రువ్వినచో
గడ్డిపోచలతో మోదినట్లుగా భావించును. గుదియతో మోదినచో గడ్డి పరకతో కొట్టినట్లుగా నించును. ఈటను విసిరినచో పర్యాచకము చేసి ఊరకుండును. దాని ఉదరము చిల్లపెంకులతో కప్పినట్లుగా నుండును. అవి బురదను గొర్రుతో దున్నినట్లుగా గోకివేయును. మకరము సముద్రమును చిలకగా దాని జలము సలసల మరుగుచున్న నీళ్లవలే కనిపించును. చిటపట మరుగుచున్న చెమురు వలె చూపట్టును. అది ఈదిన చోట తళతళ మెరియు దారి కనిపించును. సముద్రము తెల్లని నురగతో నిండును. భువిలో మొసలికి సాటి ప్రాణి లేదు. భయమననేమో దానికి తెలియదు. అది పొగరుగల మృగములను కూడా చిన్నచూపు చూచును. వన్యమృగములన్నిటికీ అది ఏ రాజు. 42వ అధ్యాయము. యోబు కడపటి సమాధానము. అప్పుడు యోబు ప్రభువుతో ఇట్లనెను, ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు. నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయగలవు. నాకు విజ్ఞానము చాలకొన్నను నేను నీ కార్యములను గూర్చి ప్రశ్నించి తిని, నాకు అర్థముగాని అంశములను గూర్చి సంభాషించి తిని, నేను గ్రహింపజాలని మహాద్భుత విషయములను గూర్చి ఇంత తడవు మాట్లాడి తిని. ఇప్పుడు నేను మాటలాడెదను, ఆలకించుము. నేను ప్రశ్నించెదను, నీవు నాకు జవాబిమ్ము. పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగి తిని, కాని ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచి తిని. కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను. కథాంతము. ప్రభువు ముగ్గురు జ్ఞానులను మందలించుట. ప్రభువు యోబుతో మాటలాడి చాలించిన పిదప ఎలీఫస్సుతో, ఓయి, నాకు నీ పట్లను నీ ఇరువురి మిత్రుల పట్లను ఆగ్రహం కలుగుచున్నది. మీరు నా భక్తుడైన యోబు వలె నన్ను గూర్చి యథార్థము చెప్పరైతిరి. కనుక మీరు 7 కోడెలను 7 పొట్టేళ్లను యోబునద్దకు కొనిపోయి మీ మేలు కొరకు దహనబలిగా అర్పింపుడు. యోబు మీ కొరకు ప్రార్థన చేయును. నేనతలి వేడుకోలును ఆలించి మీ అవివేకమును మన్నింతును. మీరు యోబు వలె నన్ను గూర్చి యథార్థము చెప్పరైతిరి అనెను. తేమాను నగరవాసి ఎలీఫసు, షూహాదేశీయుడు బిల్దదు, నామాదేశీయుడు సోఫరు ప్రభు చెప్పినట్లే చేసిరి. ప్రభు యోబు మనవి ఆలకించెను. యోబు పూర్వ సంపదలను మరలా బడయుట. యోబు తన ముగ్గురి మిత్రుల కొరకు ప్రార్థన చేసిన పిదప ప్రభువు అతనిని మరలా సంపన్నుని చేసెను. పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలను దయచేసెను. యోబు సోదరీ సోదరులు పూర్వ స్నేహితులతడిని సందర్శించుటకు వచ్చి అతనితో విందారగించిరి. వారు అతనికి సానుభూతి చూపిరి. ప్రభు అతనిని కడగండ్ల పాలు చేసినందుకు గాను అతనిని ఓదార్చిరి. వారిలో ప్రతివాడును యోబునకు కొంత సొమ్మును బంగారపు ఉంగరమును బహూకరించెను. ప్రభువు యోబు జీవితములో పూర్వము కంటెను ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొర్రెలతోనూ 6,000 ఒంటెలతోనూ 1,000 కోడెద్దులతోనూ 1,000 ఆడు గాడిదలతోనూ విరాజిల్లెను. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. యోబు పెద్ద కుమార్తె పేరు ఎమీమా, రెండవ కూతురు పేరు కేసీయా, చిన్న కూతురు పేరు కెరెన్హపుకు. లోకములో యోబు కుమార్తెలంతా అందగత్తెలెవరునూ లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలకును తన ఆస్తిలో భాగములు పంచి ఇచ్చెను. బాధల నుండి బయటపడిన తరువాత యోబు 140 ఏండ్లు జీవించెను. తన బిడ్డలను బిడ్డల బిడ్డలను 4 తరముల వరకు చూచెను. అతడు చాలా ఏండ్లు జీవించి పండు వంటి నిండు ప్రాయమున కన్నుమూసెను. 17వ కీర్తన. నిర్దోషి తనకు న్యాయము చేకూర్చమని వేడుకొనుట. ప్రభు, నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము.
నీ సహాయము అర్థించుచు నేను చెయ్యి వేడికోలును వినుము. నాయందు కపటము లేదు కనుక నా ప్రార్థనమును అంగీకరింపుము. నీ నుండి నాకు న్యాయము జరుగుగాక, నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించిన రాత్రివేళ నీవు నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన నాయందు నీకెట్టి దురాలోచన కనిపింపదు. నేనితరుల వలె చెడ్డ మాటలు పలుకలేదు. నేను నీ ఆజ్ఞలను పాటించితిని, పరహింసకు పాల్పడనైతిని. నేనెల్లప్పుడూ నీ మార్గముననే నడచితిని, నీ త్రోవ నుండి కొంచెమైనా తొలగనైతిని. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవి యొగ్గి నా పలుకు లాలింపుము. నీ శరణుజొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము. నీ రక్షణమును బడసి మేము శత్రువుల నుండి తప్పించుకుందుము. నన్ను నీ కంటి పాపను వలె కాపాడుము. నన్ను మోసం చేయు నా విరోధులు పట్టరాని ద్వేషముతో నన్ను చుట్టుముట్టుచున్నారు. దుష్టుల చేతికి చిక్కకుండునట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. వారికి దయ లేశమైనా లేదు. వారు గర్వముతో ప్రగల్భములు పలుకుచున్నారు. నేనెటు వెళ్ళినను వారు నా మీదికి వచ్చుచున్నారు. నన్ను కూలద్రోయ వలయుననియే వారి కోరిక. వారు సింహము వలె నన్ను ముక్క ముక్కలుగా చీల్చివేయ కోరుచున్నారు. సింగపు కొదము వలె నా మీదికి దుముకుటకు గాను మరుగున పొంచియున్నారు. ప్రభు, లెమ్ము, నా శత్రువులనెదిరించి వారిని జయింపుము. నీ ఖడ్గముతో దుర్మార్గుల నుండి నన్ను కాపాడుము. నీ శక్తితో నన్ను ఈ దుష్టుల నుండి రక్షింపుము. వారు ఇహలోక జీవితముతోనే తృప్తి నొందువారు. నీ సంపదలను వారికి సమృద్ధిగా దయచేయుము. వారి పుత్రులకును పౌత్రులకును కూడా వానిని దక్కనీయుము. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుతును.